తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉండబోతోంది ఈరోజు? కుటుంబ సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. ఆర్థిక విషయాలు, కుటుంబ అంశాలు, వృత్తికి సంబంధించిన విషయాల్లో తీసుకునే నిర్ణయాలు మొదలైన విషయాల మీద దృష్టి కేటాయించడంతో లేకపోతే వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నాల్లో కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ తీసుకునే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అయితే ఆ రీత్యా వీలైనంత వరకు వ్యక్తులతో మాటల్లో కానీ లేకపోతే ఆలోచనలని మీరు ముందుకు తీసుకెళ్లే విషయంలో కానీ లేకపోతే వాగ్దానాలు నిలబెట్టుకునే విషయంలో కానీ వీలైనంత వరకు ఘర్షణలు కాకుండా సమన్వయాన్ని పాటిస్తూ ముందుకు పెడితే అది అనుకూలత అనేది ఏర్పడుతుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో, కుటుంబ వ్యవహారాల్లో, భాగస్వామ్య వ్యవహారాల్లో తగిన విధంగా మీరు ముందుకు వెళ్ళినట్లయితే అది చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశం కనబడుతుంది. వృశ్చిక రాశి. మా వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? ఆత్మవిశ్వాసం పెంపొందించుకుంటూ నూతన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా వ్యక్తిగత ఆరోగ్య విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం కనబడుతుంది. నిర్లక్ష్యం పనికిరాదు. వీలైనంతవరకు వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కావచ్చు, లేకపోతే డ్రైవింగ్ చేసేటప్పుడు కావచ్చు, చక్కగా మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల్లో, వ్యక్తిగత ఆరోగ్యంలో, ఆలోచనలలో, నిర్ణయాలు అన్నిట్లో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ స్పందిస్తూ ముందుకు వెళ్ళి ముందుగా అన్నిటికన్నా కూడా మీ యొక్క వ్యక్తిగత ఆరోగ్యం, రోగనిరోధక శక్తి, అదేవిధంగా డ్రైవింగ్ మొదలైన వాటన్నిటి మీద కూడా సరైన విధంగా ఫోకస్ చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే చక్కటి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉందని మనం ఇక్కడ భావించవచ్చు. ధనుస్సు రాశి. మా ధనుస్సు రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? ఆకస్మికమైన ఖర్చులు అయినప్పటికీ కూడా వీలైనంత వరకు ఆ ఖర్చుల్లో అధిక శాతం మీ యొక్క వ్యాపార విస్తరణ కొరకునో లేకపోతే మీ యొక్క సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకునో ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. వారి అభివృద్ధి రీత్యా కావచ్చు, వారి యొక్క అభివృద్ధితో పాటుగా వారి దూర ప్రాంతాల్లో వారి విద్యా నిమిత్తం కూడా ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆ నేపథ్యంలో వారితో ఘర్షణలకు అవకాశం లేకుండా వారితో వీలైనంతవరకు ఆలోచనలలో సమన్వయాన్ని సాధించుకుంటూ వీలైనంతవరకు సామరస్యంగా ఏదైనా సమస్యలని ఏదైనా ఎదురవుతున్నా వాటిని పరిష్కరించుకుంటూ వారి వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కావచ్చు, వారి అభివృద్ధి విషయంలో కావచ్చు, వారి విద్యా విషయంలో కావచ్చు తగిన విధంగా స్పందిస్తూ వారికి సహకారాన్ని అందిస్తూ వీలైనంతవరకు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసినట్లయితే అది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా వ్యాపార విస్తరణ కొరకు తీసుకునే నిర్ణయాల్లో కావచ్చు, లేకపోతే దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో కావచ్చు వీలైనంతవరకు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే అది కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది.